ప్రియమైన స్నేహితులకు నమస్కారం. నేను మీ పద్మావతి. స్నేహితులు, ఈరోజు మనం వినబోతున్న కథ రెండు తరాల అమ్మాయిని ప్రేమించకండి. రచించిన వారు కంఠంనేని రాధాకృష్ణమూర్తి. కథ విని నా కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఇక కథలోకి వెళదాం. రెండు తరాల అమ్మాయిని ప్రేమించకండి. ఆడవాళ్లలో కొందరుంటారు రెండు తలల బాపతు. ఒక ఆమె ఉదయాన ఓ వెర్రివెంగళాయితో, రాము, నువ్వంటే నాకెంతో ప్రేమ, నువ్వు లేకుండా నేను బ్రతకలేను అంటుంది. సాయంత్రం అయ్యేసరికి, ప్రదీపు, ఐ లవ్ యూ వెరీ మచ్, వెరీ వెరీ మచ్ అంటుంది మరో వెంగళరావుతో. ఇంకో సతీ సావిత్రి ఉంటుంది. పొద్దున్న భర్త చొక్కాకి గుండీని కొడుతూ, మీరెంత మంచివారండి, ఏ పూర్వజన్మ సుకృతానో నాకు లభించారు అంటుంది. అతగాడు మూర్ఛనలు పోయే విధంగా. ఆ తర్వాత పరమ బుద్ధిమంతురాలిలా ఒద్దికగా ఆఫీస్కు వెళుతుంది. ఒంట్లో బాగోలేదని ఇంటికి వెళ్తున్నాని ఆఫీస్కు డుమ్మా కొట్టి ఒకానొక నిర్ణీత ప్లేస్లో ఒకానొక కాసనోవా మెడని కావలించుకుంటూ, డార్లింగ్, పెళ్ళయ్యాక కూడా నిన్నిలా కలుసుకోగలుగుతానని ఏనాడు అనుకోలేదు, హౌ స్వీట్ యు ఆర్ అంటుంది స్వీటుగా గ్రంథసాంగీకరిస్తూ. పాపం అదే సమయాన వెర్రిముండవాడు, ఆమె భర్తవాడు, తన సతీసావిత్రి ఉద్యోగ భారంతో ఎంత సతమతమైపోతోందో, తానెంత అదృష్టవంతుడునోనని చంకలు గుద్దుకుంటూ ఫస్ట్ నాటికి ఆమె తేబోయే జీతాన్ని తలుచుకుంటూ చొంగలు కార్చుకుంటూ ఉంటాడు. ఇలాంటి రెండు తలల ఆడవాళ్లకు సంబంధించింది కాదు ఈ కథ. నిజంగానే రెండు తలలు, శారీరకంగా రెండు తలలు కలిగి ఉన్న అమ్మాయికి చెందిన కథ. నాగేంద్ర ప్రసాద్ది మా ఆఫీసే. ఓ రోజు అతనికి వాళ్ళ నాయనమ్మ దగ్గర నుంచి టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే బయలుదేరి రమ్మంటూ. వచ్చిన ఆ టెలిగ్రామ్ను పట్టుకుని అతను నా వద్దకు వచ్చాడు. వెళుతున్నావా అన్నాను. వెళ్ళక తప్పదు. ఎప్పుడో 10 ఏళ్ళయింది ఆమెను చూసి. ఇప్పుడు ఎట్లా ఉందో ఏమో. నేను అనుకోవడం ఏదో సీరియస్గా ఉండి ఉండాలి. ఆ సాయంత్రం అతను బయలుదేరి వెళ్ళాడు. వెళుతూ నా చేతికి ఖాళీ సంతకాలు పెట్టిన కొన్ని కాగితాలను ఇచ్చి వెళ్ళాడు. ఒకవేళ నేను రావడం లేట్ అయితే 10 రోజులు చొప్పున లీవును ఎక్స్టెండ్ చేయండి సార్. సరేనన్నాను. నాగేంద్ర ప్రసాద్ మన తెలుగువాడు కాదు, మధ్యప్రదేశ్కి చెందినవాడు. ఎక్కడో బిస్తర్ దగ్గర ఒక చిన్న కుగ్రామం అతనిది. చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని ఎవరో దారుణంగా చంపేశారు. అప్పట్లో ఏదో పని మీద ఆ ఊరు వెళ్ళిన పిల్లలు లేని మా ఆఫీసు అటెండర్ గంగారాం అతడిని పెంచుకుంటానంటూ ఇక్కడికి తీసుకువచ్చాడు. అప్పటి నుంచి అతను ఇక్కడే పెరిగాడు. ఈ మధ్యలో గంగారాం అనుకోకుండా యాక్సిడెంట్లో చనిపోవడంతో ఉన్న రూల్స్ ప్రకారం అతని కొడుకుగా నాగేంద్ర ప్రసాద్కి మా ఆఫీస్లోనే ఉద్యోగం లభించింది. నాగేంద్ర ప్రసాద్ చాలా సౌమ్యుడు. ఆఫీసులో అందరికీ తలలో నాలికలా మెలుగుతూ మంచివాడుగా పేరు తెచ్చుకున్నాడు. 25 ఏళ్ళుంటాయి. ఇంకా పెళ్ళి కాలేదు. అతను సెలవు పెట్టి వెళ్ళాక 15 రోజులు గడిచాయి. మనిషి రాలేదు, ఉత్తరం ముక్క రాలేదు. పెట్టిన లీవ్ అయిపోవడంతో మరో 10 రోజులు పొడిగిస్తూ అతని పేరిట లీవును అప్లై చేశాను. ఈ లీవును అప్లై చేసిన 3 రోజులకు గావున అతను మా ఇంటికి వచ్చాడు. ఆ రోజు ఆదివారం. ఏమిటి సంగతి అడిగాను. మీ నాయనమ్మ కులాసాయేనా? మా అమ్మాయి అందించిన మంచినీళ్లను గటగటా తాగి గ్లాసును టేబుల్ మీద ఉంచాడు. ఆయాసపడుతున్నట్లుగా కొద్దిసేపు ఆగి అన్నాడు. చాలా సంఘటనలు జరిగాయి సార్. మామూలు సంఘటనలు కాదు, నమ్మశక్యం కాని అడ్వెంచర్స్. చెప్పు అన్నాను ముందుకు జరిగి.
ఒకసారి దగ్గి గొంతు సవరించుకున్నాడు. నాగేంద్ర ప్రసాద్ వెళ్ళేసరికి అతని నాయనమ్మ కొద్దిపాటి నలతగా కనిపించింది తప్ప చూడడానికి ఆరోగ్యంగానే ఉంది. ఏమిటి నాయనమ్మా, బాగున్నావా? ఎలా ఉంది నీ ఆరోగ్యం? అంత అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చావెందుకు? ఎన్నాళ్ళయిందిరా నిన్ను చూసి? నేనింకా ఎక్కువ రోజులు బ్రతకననిపిస్తోంది. నిన్ను చూడాలనిపించింది. ఆ రాత్రి ఆమె నాగేంద్ర ప్రసాద్ని దగ్గర కూర్చోబెట్టుకుని చాలా విషయాలు చెప్పింది. తరతరాల నుండి వాళ్ళది మంత్రాలు, చేతబడులు, దెయ్యాలు, వాటిని వదిలించడం, ఆవహింపజేయడం లాంటి క్షుద్ర విద్యలకు పేరుబడిన వంశం. చుట్టుపక్కల ఊళ్ళలోనే కాదు, దూర ప్రాంతాలలో కూడా ఇలాంటి ఉపద్రవాలకు సంబంధించి ఎక్కడ ఏ అవసరం జరిగినా వీళ్ళనే పిలుస్తూ ఉంటారు. ఒకసారి నాగేంద్ర ప్రసాద్కి 4 ఏళ్ల వయస్సుండగా ఆ ఊళ్ళో ఏదో మహమ్మారి లాంటి జబ్బు వచ్చి ఒక్కొక్కళ్ళుగా మనుషులు చనిపోసాగారు. మొదట్లో ఊళ్ళో వాళ్ళు అదేదో క్షుద్ర ప్రభావం అనుకుని వీళ్లను దానికి విరుగుడును ప్రయోగించమన్నారు. రాత్రులు శ్మశానంలో వీళ్ళు పూజలు, బలులతో ఎన్ని ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా ఆ మరణాలు ఆగలేదు సరికదా, ఇంకా ఎక్కువ కాసాగాయి. నిస్పృహలో ఉన్న ఆ ఊరి జనాలకు అనుకోకుండా అనుమానం నాగేంద్ర ప్రసాద్ వాళ్ళ కుటుంబీకుల మీదకి మళ్ళింది. వీళ్లే ఏ ప్రయోజనాన్నో ఆశించి తమ మీద క్షుద్ర విద్యను ప్రయోగిస్తున్నారన్న అనుమానం కలిగింది. ఇంకేముంది, ఊరి వాళ్ళంతా కలిసి ఓ రాత్రివేళ నాగేంద్ర ప్రసాద్ వాళ్ళ కుటుంబీకుల మీద దాడి చేశారు. నాగేంద్ర ప్రసాద్ తండ్రిని, తల్లిని, తాతను, అతడి అక్కను, బావను అక్కడికక్కడే నరికి చంపేసి ఇంటికి నిప్పెట్టారు. అదృష్టవశాత్తు 4 ఏళ్ల నాగేంద్ర ప్రసాద్ని తీసుకుని పొరుగురు వెళ్ళిన ఈ నాయనమ్మ మాత్రం అతడితో పాటు బ్రతికి బట్ట కట్టగలిగింది. ఊళ్ళో జరిగిన సంఘటన తర్వాత కొన్నేళ్ల పాటు ఆమె ఆ ఊరికి తిరిగి రాలేదు. అదే రోజుల్లో ఆమె తలదాచుకుంటున్న ఊరికి వచ్చిన గంగారాంకి నాగేంద్ర ప్రసాద్ని పెంచుకోమ్మంటూ ఇచ్చేసింది. ఊళ్ళో పరిస్థితులు సద్దుమణిగా అనిపించినప్పుడు ఆమె తిరిగి వచ్చింది. అప్పటికి ఊళ్ళో వాళ్ళు చేసిన ఘోర తప్పిదాన్ని తెలుసుకున్నారు. అందుకు పరిహారంగా అన్నట్లు ఆమెను ఆదరంగా చూడసాగారు. అంతా విన్న నాగేంద్ర ప్రసాద్కి మనుషుల అజ్ఞానం మీద, మూర్ఖత్వం మీద చేదర, చికాకు, అపరిమిత కోపము కలిగాయి. నాగరిక లోకంలో పెరిగిన అతనికి మంత్రాలు, మాయల మీద అంతగా నమ్మకం లేదు. అయితే మన వాళ్ళంతా చచ్చిపోయారా నాన్నమ్మ? ఇప్పుడు మన వంశంలో నువ్వు నేను తప్ప ఇంకెవళ్ళు లేరా అన్నాడు. ఎందుకు లేరు, ఉన్నారా అబ్బి, ఒక ఆయన ఉన్నాడు. ఎవరైనా ఆశ్చర్యంగా అడిగాడు నాగేంద్ర ప్రసాద్. మీ ముత్తాత జ్ఞానేంద్ర ప్రసాద్. ఆ సంఘటన జరగడానికి 20 ఏళ్ల ముందు నుంచే జ్ఞానేంద్ర ప్రసాద్ వానప్రస్థాశ్రమం స్వీకరించి హెర్మిట్లా ఒక గుహలో ఉంటున్నాడు. అసలు ఆయన ఉన్నట్లే చాలామందికి తెలియదు. అందుకే బ్రతికిపోయాడు ఆయన. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంటున్నాడు? అదే గుహలో. 3 రోజులకు ఒకసారి ఎవ్వరికీ తెలియకుండా నేను అక్కడికి వెళ్ళి పాలు, పళ్ళు, ఫలాల్ని ఇచ్చి వస్తూ ఉంటాను. ఎవరికీ తెలియకుండా ఎందుకు? ఆయనకు అది ఇష్టం లేదు. ఆయన జ్ఞాననిష్టకు భంగం కలగకూడదని. ఎంత వయసు ఉంటుంది ఆయనకు? కొద్దిసేపు ఆమె లెక్కలు కట్టింది. 105కు పైబడి ఉండొచ్చు. అమ్మో, అంత వయసే! ఆయన ఇప్పుడు ఎట్లా ఉన్నాడు నాన్నమ్మ? వయస్సు అయితే 100 దాటింది కానీ మనిషి మాత్రం 40 ఏళ్లవాడిలా ఉంటాడు. కళతో మొహం తేజరిల్లుతూ ఉంటుంది. ఒకసారి ఆమె మొహంలోకి చూశాడు నాగేంద్ర ప్రసాద్. చర్మం ముడతలు పడి ఒగ్గులా కనిపిస్తోందామె. 70 ఏళ్ల ముసలామె. ఈమె ఇలా ఉంటే మరో 30 ఏళ్లు పైబడ్డ పెద్ద మనిషి కుర్రాడిలా ఉంటాడని ఆమె చెప్పడం విచిత్రం అనిపించింది. వృద్ధాప్యపు ఛాందసంతో మాట్లాడుతోంది అనుకున్నాడు. ఏమైనా
తన పూర్వీకుడు ఒక ఆయన ఉన్నందుకు సంతోషం కలిగింది. నాకాయన్ను చూపించవు నాన్నమ్మ? రేపు చూపిస్తాను. ఆయనకు ఆహారం తీసుకెళ్లాల్సిన రోజు రేపే. ఇద్దరం కలిసి వెళదాం. ఊరు చివర కొద్ది ఎడంగా కొండ కొమ్మున ఉన్న నాగేంద్ర ప్రసాద్ వాళ్ళ ఇల్లు అక్కడ నుంచి ఏటవాలుగా కొండపైకి పోయిన కొద్దీ గుబురుగా చెట్లతో అరణ్యం. సుమారు ఒక పర్లాంగు దూరం పైకి వెళ్ళాక చదును ప్రదేశం వస్తుంది. అక్కడి నుంచి కొంత చదును, కొంత మిట్టపల్లాలు, గుట్టలు, చెట్లు, చేమలు, లతలు, ఓడలతో గుబురుగా అరణ్యం. ఆ గుబురు పొదల్లో కనిపించి కనిపించకుండా అక్కడక్కడ గుహలున్నాయి. అట్లాంటి గుహల్లో ఒక దానిలో ఉంటున్నాడు నాగేంద్ర ప్రసాద్ వాళ్ళ ముత్తాత జ్ఞానేంద్ర ప్రసాద్. మర్నాడు రాత్రి పొద్దుపోయాక ముసలామె నాగేంద్ర ప్రసాద్ని బయలుదేరదీసింది. ఆమె చేతిలో ఒక మూటలో ఏవేవో పళ్ళు, ఆహార పదార్థాలు ఉన్నాయి. రెండో చేతిలో క్యాన్లో 2 లీటర్ల దాకా పాలున్నాయి. ఆమె చేతిలోని పాల క్యాన్ను తాను తీసుకుని నాగేంద్ర ప్రసాద్ ఆమె వెనక నడవసాగాడు. వాళ్ళ ఇంటికి సుమారు 2 పర్లాంగుల దూరంలో ఉంది ఆ గుహ. పగలు ఎవ్వరూ ఆ ప్రదేశంలో సంచరించరు. దెయ్యాలు, భూతాలు ఉంటాయని ప్రసిద్ధి. రాత్రులు రావడానికి అస్సలు సాహసించరు. నడుస్తుంటే కాళ్ళ కింద మొక్కలు మెత్తగా తగులుతున్నాయి. పాములు, పురుగులు ఉండవా నాన్నమ్మ? ఉంటాయిరా అబ్బి, కానీ అవి మనల్ని ఏమీ చేయవు. దారిలో ఆమె నాగేంద్ర ప్రసాద్ని తానెందుకు రప్పించింది చెప్పింది. నేను ఇవాళ కాకపోతే రేపైనా చనిపోవలసిందాన్నే. అవతల మీ ముత్తాత ఎంతకాలం ఉంటాడో తెలియదు. అక్కడ పట్టణంలో నువ్వెట్లా బ్రతుకుతున్నావో నాకు తెలియదు. నీకు కొంత ఆస్తి అంటూ ఉంటే బాగుంటుంది. అసలు నిన్ను నేను పిలిచింది అందుకే, కొన్ని రహస్యాలు చెబుదామని. రహస్యాలా? ఏమిటవి? మీ ముత్తాత వద్ద ఆ గుహలో బోలెడు ఆస్తి ఉంది. ఎక్కడ దాచాడో గాని. ఆస్తా? అంత ఆస్తి ఆయనకెక్కడది నాన్నమ్మ? నడుస్తున్న ముసలామె కాస్త ఆగింది. నాగేంద్ర ప్రసాద్ తనకు బాగా చేరువకు వచ్చాక అన్నది. నీ పూర్వీకులంతా మంత్రాలు, మాయల మాటున దారిదోపిడీలు చేసేవారు. అలా దాచిన సొమ్మే అదంతా నగల రూపంలోనూ, బంగారం రూపంలోనూ నిక్షిప్తం చేయబడి ఉంది. తన పూర్వీకులకు చెందిన ఆమె చెప్పిన నిజాన్ని ఎంత ప్రయత్నించినా దిగమింగుకోలేకపోయాడు నాగేంద్ర ప్రసాద్. ఆ నిధిని ఎక్కడ దాచారో నీకు తెలీదా నాన్నమ్మ? తెలీదురా అబ్బి, మీ ముత్తాతకు బాగా తెలుసు. నేను అనుకోవడం ఆ గుహలోనే ఎక్కడో దాచి ఉండాలి. ఆ తర్వాత ఇంక వాళ్ళేమీ మాట్లాడుకోలేదు. ఒక గుబురు పొద వద్దకు వచ్చాక ఆమె లాంతరు వెలిగించింది. లాంతరు వెలుగులో వాళ్ళు పొదలోంచి విశాలమైన గుహలోకి ప్రవేశించారు. గోడలాంటి భాగంలో ఒకచోట చిన్న కిటికీలాంటి భాగం కనబడింది. ముసలామె అక్కడికి వెళ్ళి దాని మీద 4 సార్లు టకటకా చప్పుడు చేసింది. కొద్ది క్షణాల తర్వాత అది తెరుచుకుంది. లోపల దూరంగా ఒక చిన్న దీపం వెలుగుతోంది. తెరుచుకున్న కంత భాగంలో అస్పష్టంగా ఒక రూపం కదిలినట్లయింది. ఎవరది? కంగుమంటూ ఒక గొంతు వినిపించింది. నేను అంటూ ముసలామె తన చేతిలోని మూటను, పాల క్యానును లోపలికి అందించింది. లోపలి ఆకారం అందించిన ఖాళీ క్యానును తీసుకుంది. ఆ ఆకారాన్ని చూడాలన్న తాపత్రయంలో నాగేంద్ర ప్రసాద్ ముందుకు జరిగాడు. కానీ చీకట్లో అతనికి స్పష్టంగా ఏమీ కనిపించలేదు. ఏదో పొడుగాటి గడ్డం ఉన్నట్లుగా మాత్రం కనిపించింది. ఏమిటి సంగతులు? గొంతు మళ్ళీ ఖంగుమంది. మీ వంశాంకురాన్ని తీసుకువచ్చాను. వంశాంకురమా? ఎవరు? మీ మనవడి కొడుకు. కొద్ది క్షణాలు నిశ్శబ్దం. తర్వాత సరే వెళ్ళిరండి అన్న స్వరంతో చెక్క మూసేసుకుంది.
నాగేంద్ర ప్రసాద్కి చాలా నిరుత్సాహం కలిగింది. తన పూర్వీకుడిని చూడాలని తనెంతో తాపత్రయంతో వచ్చాడు. ఆయన కనీసపు కుతూహలాన్నైనా ప్రదర్శించకపోవడం బాధను కలిగించింది. ఇంటికి తిరిగి వెళుతున్నప్పుడు ముసలామె కూడా ఏమీ మాట్లాడలేదు. దారిలో మాత్రం ఒకచోట అన్నది, ఆయన భవబంధాలన్నింటికీ అతీతుడైపోయాడురా. ఎలాగైనా ఆయన వద్ద ఉన్న నిధి నీకు దక్కేట్లు చేస్తాను. ముసలామె నాగేంద్ర ప్రసాద్ని కొన్నాళ్ల పాటు అక్కడే ఉండమంది. ఎలాగైనా జ్ఞానేంద్ర ప్రసాద్ని ఒప్పించి నిధిని ఇప్పించుతాను అంది. నగరంలో జీవిస్తున్న నాగేంద్ర ప్రసాద్కి ఆ నిధి తనకు దక్కితే బాగుండునన్న ఆశ లోపల ఉండడంతో ఉండడానికి ఒప్పుకున్నాడు. వారం రోజులు గడిచాయి. 10 రోజులు గడిచాయి. రాత్రులు ముసలామె ఆహారాన్ని తీసుకుని గుహ వద్దకు వెళుతోంది, వస్తోంది. అక్కడ తను ఏం మాట్లాడింది, ఏం జరుగుతోంది అన్నది మాత్రం మనవడితో ప్రస్తావించడం లేదు. పగలు నాగేంద్ర ప్రసాద్కి ఏమీ తోచక అడవిలోకి బాగా దూరానికి లోపలికి వెళ్ళి వస్తున్నాడు. ఒకసారి అతను అలా అడవిలో నడుస్తూ ఉండగా సాయంత్రం సమయం. ఎండ తగ్గి నీడలు పరుచుకుంటున్నాయి. చెట్ల మీద పక్షులు ఒకటే కిలకిలారావాలు చేస్తున్నాయి. అప్పటికి నాగేంద్ర ప్రసాద్ అడవిలోకి చాలా దూరం వచ్చాడు. ఒకచోట చెట్టు కింద నడుస్తుండగా పక్కనే ఉన్న పొదలోంచి పకపక నవ్వులు వినిపించాయి. సన్నటి గొంతులు సంతూరు వాయిద్యపు తీగల్ని వేగంగా కదిపినట్లు జలజల గలగల చాలా షార్ప్ స్వరాలు. ఆగిపోయాడు నాగేంద్ర ప్రసాద్. పొదవైపు చూశాడు. ఆకుల మధ్య నుండి 4 కళ్ళు మిలమిలా మెరుస్తూ కనిపించాయి. ఎవరది? మళ్ళా అదే నవ్వు. అతను పొదవైపు కదలబోతూ ఉండగా ఒక రూపం నిఠారుగా ఆకుల మధ్య నుంచి పైకి లేచింది. కళ్ళు నులుముకుని మరీ చూశాడు. అద్భుతమైన విచిత్ర రూపం. ఒక అమ్మాయి. 2 మొహాలతో, భుజాల నుండి 2 మెడలు, 2 తలకాయలు, 2 తలల మధ్య నుంచి ఒత్తుగా జుత్తు కిందికి ఫ్లో అవుతూ 2 మెడలను కప్పేస్తూ ఒకటే మెడ అనే అనుభూతిని కలిగిస్తోంది. మరీ పరీక్షగా చూస్తే తప్ప 2 మెడలు కనిపించవు. ఆమె ఒంటి మీద మామూలు దుస్తులేమీ లేవు. అడవి పూలు ఆకులతో అలంకరణ. మెడలోనూ జబ్బలకు కటిభాగాన బొండు మల్లెల దండలు, ఛాతీ చుట్టూ నడుం చుట్టూ చిగురాకుల ఆచ్ఛాదన, 2 తలల మీద కిరీటంలా వెనక భాగాన మొగలి పువ్వులు నిలబడి ఉన్నాయి. మొగలి పువ్వు మీద ముందు వైపుకు కనిపిస్తున్న రెమ్మ ఒకటి మధ్యలోకి విరిగి కిందకి వేళ్లాడుతూ అపురూప దృశ్యాన్ని కనిపింపజేస్తోంది. 2 తలలన్న మాటే గాని ఆమె మిగతా శరీరం అంతా మానవకన్యలాగే ఉంది. సుందరమైన ఆకృతితో పటిష్టంగా. ఎల్లోరా శిల్ప సుందరిలా ఉందామె. మెడ కింద పిరుదుల వద్ద అమోఘమైన ఒంపు సంపులు. ఆమె ధరించిన ఆకులహారంలోని ఆకుకు ఆకుకు మధ్య ఉండే ఎడం దాగుడు మూతలు ఆడుతున్నట్లుగా ఆమె శరీరంలోని సొగసుల్ని స్పష్టంగా బహిర్గతపరుస్తూ పురుషుడనేవాడిని పిచ్చెక్కించేట్లు చేస్తోంది. ఎర్రటి తేనెరంగు దేహఛాయ నిశ్చేష్టంగా నిలబడిపోయి రెప్పలార్పకుండా తన వైపు చూస్తున్న అతడిని చూసి మరోమారు పెద్దగా నవ్విందామె. చుట్టూ ముత్యాల వెలుగులు జలజలా రాలినట్లు అనుభూతి చెందాడు నాగేంద్ర ప్రసాద్. ఎవరు నువ్వు అన్నాడు. మళ్ళీ నవ్విందామె. యక్షినివా, కిన్నెరవా? కాదు, మామూలు కన్యను. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆమెతో అతనికి చాలా స్నేహమైంది. రోజు ఉదయాన ఇక్కడ దాకా వచ్చేవాడు. ఆమెతో కబుర్లు చెబుతూ చీకటి పడేదాకా ఉండి వదలలేక వెళ్ళేవాడు. ఆమె తన తల్లిదండ్రులు ఎవరో చెప్పలేకపోయింది. ఇలా అడవిలో పుట్టి పెరిగాను అంది. మనుష్యుల్లోకి వస్తే వింతగా చూస్తారేమోనన్న భయం. మనుషులు ఎప్పుడన్నా అడవిలో కనిపిస్తే చాటున వాళ్ళ వెనకనే తిరుగుతుంది. తర్వాత వాళ్ళు వెళ్ళిపోయాక నిస్పృహ చెందుతుంది.
ఎందుకనో నాగేంద్ర ప్రసాద్ని చూసినప్పుడు మాత్రం మాట్లాడాలని అనిపించిందట. ఆమె రెండు మొహాలలో ఒక మొహం గుండ్రంగా ఉంటుంది. పెద్ద కళ్ళు పైకి పొడుచుకు వచ్చినట్లు ఉండి కొట్టొచ్చినట్లు చూస్తుంటాయి. గుండ్రటి బుగ్గల్లో డింపుల్స్ సమ్మోహనంగా. రెండో మొహం కోలగా ఉంటుంది. కళ్ళు పెద్దగానే ఉంటాయి కానీ లోపలికి ఉండి వలప్షన్గా చూస్తూ ఉంటాయి. నాలుగు కళ్ళు నీలి రంగులో ఉన్నాయి. ఎదుట వాళ్లను వశీకరించుకునే శక్తి ఏదో ఉంది వాటిలో. త్వరలోనే అతను ఆమె మోహజాలంలో చిక్కుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. ఒప్పుకుందామే, కానీ తనను ఒంటి స్తంభం మేడలాంటి ఇంట్లో ఉంచాలంది. అతనికి కూడా నిజమేననిపించింది. మనుషులంతా ఆమెను వింతగా చూసి వేధిస్తారు, కానీ తనకు ఆ ఆర్థిక స్తోమత ఉందా? సడన్గా అతనికి తన ముత్తాత వద్ద ఉన్న నిధి గుర్తుకు వచ్చింది. చెప్పాడామెతో. ఎగిరి గెంతేసిందామె. అయితే దానిని తీసుకుందాం అంది. కానీ ఆయన దానిని ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదే. పరిస్థితి గురించి ఆమెకు వివరించాడు. ఎలాగో దానిని మనం చేజిక్కించుకుందాం అందామె. మర్నాటి నుంచి వాళ్ళిద్దరూ ఆ నిధిని ఎలా చేజిక్కించుకోవాలా అన్న దాని గురించి ఆలోచనలు చేయసాగారు. ఒకసారి వెళ్ళి ఆయన్ని అడుగుతాను అన్నాడు నాగేంద్ర ప్రసాద్. అలాగే చేయమందామె. ఆ మధ్యాహ్నం నాగేంద్ర ప్రసాద్ గుహ వద్దకు తానొక్కడే వెళ్ళాడు. కిటికీ లాంటి భాగం వద్దకు వెళ్ళి చెక్క మీద తట్టాడు. ఎంతకీ సమాధానం రాలేదు. తట్టగా తట్టగా ఆఖరికి లోపల నుంచి వినిపించింది. ఎవరది? నేను తాతయ్య, నీ మునిమనవణ్ణి. మునిమనవడివా? అవును, నాగేంద్ర ప్రసాద్ని. మొన్న నాయనమ్మ మీకు చెప్పలా? నా గురించే. కొద్దిసేపు లోపల నుంచి సమాధానం రాలేదు. ఏం కావాలి? ఆఖరికి అన్నాడాయన. లోపలికి వస్తాను. వద్దు, అక్కడి నుంచే చెప్పు. ఏం కావాలి? అంతసేపు ఇక్కడా? ఎవరైనా వచ్చి చూస్తారేమో. లోపలికి వస్తాను. వద్దు వద్దు. ఎందుకని? మనుషులతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు. నిన్ను నేనింతవరకు చూడనే లేదు. అందుకే తాతయ్య, నాకు నిన్ను చూడాలని ఉంది. లోపలికి వస్తాను. వద్దు వద్దు, చూడాల్సిన అవసరం లేదు. ఇక లాభం లేదనుకుని నాగేంద్ర ప్రసాద్ తనకు రెండు తలల అమ్మాయితో కుదిరిన ప్రేమ గురించి చెప్పాడు. ఆమెను మనుషులకు ఎడంగా ఉంచి పోషించడానికి అయ్యే డబ్బుల అవసరం గురించి చెప్పాడు. ఆయన వద్దనున్న నిధిని కనీసం కొంతైనా తనకు ఇమ్మన్నాడు. నా దగ్గర ఏ నిధి లేదు. ఆయన ఎంత మొండివాడో అప్పుడు అర్థమైంది నాగేంద్ర ప్రసాద్కి. నీరసంతో తిరుగుమొహం పడుతుంటే వెనక నుండి ఆయన స్వరం వినిపించింది. మాట ఏమిటి? తర్వాత పశ్చాత్తాపపడతావు. జాగ్రత్త. రెండు తలల అమ్మాయిని ప్రేమించకు. అడవిలోకి తిరిగి వచ్చాక నాగేంద్ర ప్రసాద్ అక్కడ జరిగిన దానిని ఆమెకు పూసగుచ్చినట్లుగా వివరించాడు. ఆఖరున ఆయన అన్న మాటలు కూడా చెప్పాడు. ఆ ఆఖరు మాటలు వినగానే ఆమె పగలబడి నవ్వింది. ఇక్కడ కూర్చుందామా? వద్దు, ఆ పై కొమ్మ మీద కూర్చుందాం. అతను ఎందుకు అలా అన్నాడో ఆమెకు తెలుసు. ఆమె పైకి ఎక్కుతుంటే కింద నుంచి అతను ఆమె కాలి కదలికలకు తొలగుతున్న ఆకుల మధ్య నుంచి చూడకూడని ఆమె వంపు సొంపుల్ని చూస్తూ ఉంటాడు. చిలిపి అంటూ ఒకటి ముడుతుందామె. అది వాళ్లకు రోజు ఒక ఆట. పైకొమ్మ మీద ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. ఆమె ఆర్గ్యుమెంట్స్ అతనికి ముగ్ధంగా అనిపించాయి, సమంజసంగానూ అనిపిస్తాయి. ఇవాళ కాకపోతే రేపైనా చనిపోయే ఆ వృద్ధుడు నిధిని ఏం చేసుకుంటాడు అందామె. అందులోనూ ఎప్పుడూ ఆ గుహలో ఉండే మనిషి. బలిమినైనా సరే గుహలోకి ప్రవేశించి నిధిని స్వాధీనం చేసుకుందామందామే. పొరపాటున వేరే మనుషులకు తెలిస్తే వాళ్ళు అదే పని చేస్తారంది. ఒకటికి రెండు తలల ఆలోచన కరెక్టేననిపించింది నాగేంద్ర ప్రసాద్కి. ఆమె తనకంటే తెలివిగా ఆలోచిస్తోందని అనిపించింది. అదే సమయాన
ఆమె అతనికి దగ్గరగా జరిగి మెడ చుట్టూ చేతులు వేసి అతడిని ముద్దు పెట్టుకుంది. 2 తలలతో అతని పెదిమల ఒకవైపు భాగాన్ని కుండ్రటి మొహం తన మునివేళ్లతో మృదువుగా నిబ్బులు చేస్తుంటే, రెండో వైపు భాగాన్ని కోలమొహం తన పెదవులతో చప్పరించసాగింది. వివసుడైపోయాడు. ఆమె ప్రపోజల్కి తలొగ్గాడు. మర్నాడు మధ్యాహ్నం ఇద్దరూ గుహ వద్దకు వెళ్ళారు. బయలుదేరే ముందు ఎందుకైనా మంచిదని ఆమె నాగేంద్ర ప్రసాద్కి ఒక పొడిగాటి కర్రను చేతికి ఇచ్చింది. దాన్ని ఒకవైపు చివర చెక్కబడి మొనదేలి ఉంది ఈటెలా. విశాలమైన గుహ అది. మధ్య రాళ్లతో ఒక గదిలా కట్టబడి ఉంది. ముసలాయన ఉంటున్న నివాసం మొత్తం మూసేసి ఉంది. వెళ్ళటానికి ఎటైనా వీలుంటుందేమోనని చుట్టూ తిరిగారు. వెనక వైపున గోడకి రాళ్ళు కొంచెం వదులుగా ఉన్నట్లు అనిపించాయి. ఇద్దరూ కలిసి చప్పుడు కాకుండా ఒక రాయిని బయటకు తీశారు. తీయగా ఓ అరగంటకు ఒక మనిషి లోపలికి పట్టేటంత దారి లభించింది. ఇద్దరూ లోపలికి ప్రవేశించారు. లోపల ఏదో వాసన. చాన్నాళ్ల నుండి తోలు నీళ్లలో నానినట్లుగా ముసలివాసన అది. పైన ఎక్కడి నుంచో పడుతోన్న సన్నటి కాంతిలో గది మసకగా కనిపిస్తోంది. ఎదురుగా నేల మీద ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. తెల్లటి పొడిగాటి గడ్డం, తల వెంట్రుకలు కూడా తెల్లగా మెడమించి కిందకు వేళ్లాడుతున్నాయి. హాంకాంగ్కి చెందిన కుంగ్ఫూ సినిమాలలో వృద్ధ గురువులుంటారు చూశారు. చూడడానికి వయస్సు మీరినట్లు కనిపిస్తారు. కానీ మొహం మాత్రం యవ్వనవంతంగా కనిపిస్తుంది. అలా ఉంది ఆయన మొహం. ధ్యానంలో ఉన్నట్లుగా కూర్చుని ఉన్నాడాయన. కాళ్ళు రెండు పైకి లేపి మెడ చుట్టూ క్రాస్గా పాదాలు పెనవేసుకుని ఉన్నాయి. చేతులు వీపు వెనక్కి బిగించి ఉన్నాయి. ఆయన తన పూర్వీకుడు అనిపించగానే నాగేంద్ర ప్రసాద్కి జిల్లుమంటూ హృదయం గగురు పొడిచింది. పరధ్యానంలోకి వెళ్ళిపోయిన అతడిని భుజం మీద తడుతూ ఆమె కార్యోన్ముఖుడిని చేసింది. వెతుకు. ఒకచోట పాతకాలపు పుస్తకాలు పరిచి ఉన్నాయి. నాగేంద్ర ప్రసాద్ నిధి కోసం వెతుకుతుంటే ఆమె మాత్రం పుస్తకాల వద్ద కూర్చుని పేజీలు తిప్పసాగింది. ఎంతసేపటికి నిధి ఏమీ కనిపించలేదు. ఇక విసిగిపోయి నాగేంద్ర ప్రసాద్ అన్నాడు, ఆయన్ని లేపుదాం. పేజీలు తిప్పుతూ తల పైకెత్తకుండానే సరేనన్నట్లు తల ఊపిందామె. దాదాపు అరగంట నుంచి గదిలో కదలికలు జరుగుతున్నా ముసలాయనకు ధ్యానభంగం కలగలేదు. ఆయన కళ్ళు తెరవలేదు. తాతయ్య ఆయన్ని భుజాల మీద తడుతూ కుదిపాడు నాగేంద్ర ప్రసాద్. కొద్దిసేపటికి నెమ్మదిగా కళ్ళు తెరిచాడాయన. తాగిన మనిషి కళ్ళు తెరిచినట్లుగా కదిలాయాయన రెప్పలు. తన ఒంటికి చుట్టుకుని ఉన్న కాళ్ళు చేతుల బంధాన్ని విడదీసి మామూలు స్థితిలో కూర్చున్నాడు. ఎవరు మీరు? అడిగాడు. నేను మీ మనవడి కొడుకుని. ఈమె నా కాబోయే భార్య. మొన్న మీకు చెప్పానే. ఏం కావాలి మీకు? నిధి. మీరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు అంటూ ముసలాయన మొహాన్ని పైకి లేపి కళ్ళు మూసుకున్నాడు. ఆయన కళ్ళు మూసుకోవడం చూస్తూనే 2 తలల అమ్మాయి పుస్తకాల వద్ద నుంచి ఒక్క గెంతున లేచి నిలబడింది. అప్పుడు నాగేంద్ర ప్రసాద్ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. తను అప్పటిదాకా ఉన్న గుహ దృశ్యం మారిపోయింది. తను ఎక్కడో కొండపక్క మైదానంలో నిలబడి ఉన్నాడు. తనకు ఎడమవైపున కొద్ది దూరంలో ఎలుగుబంటి ఒకటి చేతులు చాపి తన వైపు వస్తోంది. తను అలర్ట్ అయి చేతిలో ఈటెను ఎత్తబోయాడు. క్షణంలో తన వైపుకు వస్తున్న ఎలుగుబంటి మాయమై కుడివైపు నుంచి అడవి పంది ఒకటి అరుస్తూ పైకి లేచింది. తను ఈటెను దానివైపు గురిపెట్టబోతుండగా తన ఎడమవైపు నుంచి 2 తలల అమ్మాయి పరిగెడుతూ వెళ్ళి తన చేతిలో ఉన్న పెద్ద కట్టెతో ఫెడీమని దాని మొహం మీద కొట్టసాగింది.
పెద్దగా గూర్జిల్లుతూ అడవపంది వెనక్కి పడిపోయింది. ఆ వెంటనే దృశ్యం మారిపోయింది. అంతకు మునుపు తామున్న గుహ తాలూకు దృశ్యం. నాగేంద్రప్రసాద్ పక్కనే రెండు తలల అమ్మాయి నిలబడి ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఆమె చేతిలో లావుపాటి కట్టె ఉంది. గోడ పక్కనే నుదుటి నుంచి నెత్తురు కారుతూ తన పూర్వీకుడు, తన ముత్తాత కూర్చుని ఉన్నాడు. రొప్పుతున్నాడాయన. భలే భలే చప్పట్లు చరుస్తూ నవ్వుతోందామె. ఏమిటి, ఏం జరిగింది? అయోమయంగా అడిగాడు నాగేంద్రప్రసాద్. దృశ్యాలను ప్రయోగించడంలో ఈయన దిట్ట. నన్ను నీ చేత చంపించాలనుకున్నాడు. అందుకే నన్ను ఎలుగుబంటి రూపంలో కనిపింపజేశాడు. కానీ నా శక్తి ముందు ఓడిపోయాడు. అంటే నీకు కూడా ఈ మంత్రతంత్ర విద్యలు వచ్చా? ఆశ్చర్యంగా అడిగాడు నాగేంద్రప్రసాద్. సమాధానం చెప్పకుండా ఆమె ముసలాయన దగ్గరకు నడిచింది. ఆ పుస్తకాలన్నీ తిరగేశాను. నీకు ఈ విద్యలు ఎక్కడి నుంచి అబ్బాయో అర్థమైంది. నిధిని ఎక్కడ దాచావో చెప్పు. సమాధానం చెప్పలేదాయన. భళుక్కు భళుక్కున వాంతి చేసుకోసాగాడు. హృదయ విదారకంగా ఉంది ఆ దృశ్యం. నాగేంద్రప్రసాద్కి తెములుతున్నట్లుగా అనిపించింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలలో అతను కేవలం నిమిత్రమాత్రుడిగా మిగిలిపోయాడు. చెప్పు, నిధిని ఎక్కడ దాచావు? రెండు తలల అమ్మాయి ముసలాయన్ను తలను గోడకేసి కొట్టసాగింది. చెప్పను, నువ్వు చంపినా చెప్పను. ఇన్నేళ్లు బ్రతికిన నాకు చావంటే భయం లేదు. నిన్ను చంపుతాననుకోకు. నిధి సంగతి చెప్పేదాకా హింసించుతాను. నాగేంద్రప్రసాద్కు ఆమెను వారించాలనిపించింది. కానీ ఎందుకో అలా చేయలేకపోయాడు. ఈలోపు ముసలాయన ఆమెకు లొంగిపోయాడు. చెబుతాను. ఆమె తన గుండ్రటి మొహపు చెవిని ఆయన నోటి వద్ద ఉంచింది. ఆమె చెవి వద్ద ఆయన ఏదో గొణిగాడు. సంతోషంగా లేచి నిలబడిందామె. ఏమైంది చెప్పాడు. ఇంక వెళ్ళిపోదామా? వద్దు వద్దు, ముసలాన్ని ఇలా వదిలి కాదు. ఈలోపు మరో సంఘటన జరిగింది. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగా ముసలాయన కళ్ళు మూసుకుని చేతిని నుదురు మీద ఆనించుకున్నాడు. ఆయన కళ్ళు కుంచుకుపోసాగాయి. నుదుటి మీద చర్మం బిగుసుకోసాగింది. చూడు చూడు, ముసలాయన మళ్ళీ దృశ్యాన్ని ప్రదర్శించబోతున్నాడు. కెవ్వున అరుస్తూ రెండు తలల అమ్మాయి నిఠారుగా నిలబడింది. చేతిని విచిత్రంగా ముందుకు చాచింది. కళ్ళు రెంటిని గట్టిగా మూసుకుంది. సడన్గా గుహమూల ముళ్లపంది మళ్ళీ కనిపించింది. గూర్జిల్లుతూ అది తన ఒంటి మీద ముళ్లను నిక్కబొడిచింది. భయంకరంగా కళ్ళు తెరిచి నాగేంద్రప్రసాద్ మీదకు దూకబోయింది. భయంతో నాగేంద్రప్రసాద్ వెనక్కి జరిగాడు. చేతిలో ఈటెను గురి చూసి దానివైపు విసిరాడు. ఆ వెంటనే ఒక పెద్ద అరుపు వినిపించింది. దృశ్యం మారిపోయి మళ్ళీ గుహ కనిపించింది. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి నాగేంద్రప్రసాద్ కట్టెలా బిగుసుకుపోయాడు. తను విసిరిన ఈటె ముసలాయన గుండెల్లో దిగబడి ఉంది. వెనక్కు పడిపోయి ఆయన గిలగిలా తన్నుకుంటున్నాడు. ఆయన గుండె నుండి కారుతున్న రక్తం చిక్కగా పారుతూ గుహ నిండా ఎర్రగా పరుచుకుంటోంది. నాగేంద్రప్రసాద్కి అర్థమైంది. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు దృశ్యాల్ని ప్రయోగించుకుంటున్నారు. అందులో రెండు తలల అమ్మాయి నెగ్గింది. తను ఆమె చేతిలో పావులా ఉపయోగపడ్డాడు. అతని కాళ్ళల్లోకి ఎక్కడ లేని నీరసం ఆవరించింది. నిలబడలేక నిస్సత్తువుగా నేల మీదకి జారిపోయాడు. ఇంతవరకు చెప్పుకొచ్చాక నాగేంద్రప్రసాద్ ఒక్క క్షణం ఆగాడు. మొహాన్ని చేతుల్లో కప్పుకున్నాడు. కొద్దిసేపటిదాకా అలాగే కూర్చుండిపోయాడు. తర్వాత తలను పైకెత్తాడు. అతని కళ్ళ నిండా నీళ్లు, చెప్పరాని దిగులు ఆ మొహంలో. నా మనస్సులో ఒక ఆలోచన కదలసాగింది. నిధిని అతను చేజిక్కించుకున్నాడా? రెండు తలల అమ్మాయిని అతడు ఇక్కడకు తీసుకువచ్చాడా? ఈ ప్రశ్నల్ని నేను అడుగుదాము అనుకుంటుండగా నాగేంద్రప్రసాద్ మళ్ళీ అన్నాడు. అతని స్వరంలో
చెప్పరానంత దిగులు గూడు కట్టుకుని ఉంది. ఏమైనా గాని సార్, ఏమిటన్నట్లు చూశాను. రెండు తల్ల అమ్మాయిని ప్రేమించకూడదు. స్నేహితులు, నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఇక సెలవా మరి.